భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఒక మహిళ తన భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు కేసుపాక బిందు తెలిపిన వివరాల ప్రకారం భర్త కేసుపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గత కొంతకాలంగా తానిపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం కల్పించాలని ఆమె గురువారం తన భర్త ఇంటి ఎదుట టెంట్ వేసి నిరసనలో పాల్గొంది. ఈ అంశంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సంఘం బిందుకి మద్దతుగా నిలిచింది. సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, వీరన్న 25 లక్షల కట్నం తీసుకుని 11 సంవత్సరాలుగా కాపురం చేశాడు. ఇప్పుడు ఈమెను విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటో స్పష్టం చేయడం లేదు. అతను మరో మహిళతో సంబంధం పెట్టుకుని లీగల్గా కేసు చూస్తాను అంటున్నాడు. ఇది సమంజసం కాదు అని పేర్కొన్నారు. 3 నెలల క్రితం పాల్వంచ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదని, పోలీసులు బాధితురాలిని బలహీనంగా చూస్తున్నారని ఆరోపించారు. బిందు లాయర్ గంగాధర్ మాట్లాడుతూ, వీరన్నతో సెటిల్మెంట్ చేసుకోవాలని, అతని దగ్గర ఉన్న 2 బర్రెలు తీసుకుందాం అంటూ చెప్పడం బాధాకరమన్నారు. డబ్బు, పలుకుబడి ఉపయోగించి న్యాయాన్ని వంచిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరగాలని హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కోరారు. ఆయనతో ఉండడం వేస్ట్ అంటే ఆ అమ్మాయికి అయితే ఏం జరిగింది? ఆ అమ్మాయితో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి? ఈ అమ్మాయిని 25 లక్షలు కట్నం, ₹1 కాదు, ₹2 కాదు, అసలు ఇన్ని లక్షలు కట్నం తీసుకొని ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు. అబ్బాయిని అడిగితే 2 బర్రెలు ఉన్నాయి కాసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. ఆ బర్రెలు కాసుకునే అబ్బాయికి 25 లక్షలు ఎట్లా కట్నం తీసుకున్నారు? ఈరోజు కట్నం గురించి మాట్లాడితేనేమో మాకు సంబంధం లేదన్నారు. ఆ అమ్మాయి ఇదే ఇంట్లో అమ్మాయి 11 సంవత్సరాలు ఉంది. ఆ రోజు మాట్లాడని వాళ్ళు ఈ రోజు ఎందుకు అత్తమామలు ఈ అమ్మాయి గురించి పట్టించుకోవట్లేదో మీరు మాకు అంటే మాకు కొంచెం మద్దతుగా ఈ అమ్మాయి తరఫు నుంచి మేము మాట్లాడడానికి వచ్చాము.